నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరీపై అవినీతి జరుగుతోందని ప్రజలు ఫిర్యాదులు చేయడంతో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్, ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండి అని కఠిన హెచ్చరిక జారీ చేశారు. మీకు ఏ సమస్య వచ్చినా నేరుగా నాకు ఫోన్ చేయండి. డబ్బులు అడిగే వాళ్లపై నేను చర్యలు తీసుకుంటా. అవసరమైతే మీ బదులుగా నేను జైలుకు వెళ్లడానికి సిద్ధమని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన పథకాలపై అక్రమంగా డబ్బులు వసూలు చేయడం సహించబోమని స్పష్టం చేస్తూ అధికారులు, మధ్యవర్తులపై తీవ్ర హెచ్చరికలు చేశారు. ఎందుకంటే నాకు ఈ మధ్య వినబడుతున్నారు కాబట్టి మీ కొడుకులకు నాకు చెప్పాల్సిన బాధ్యత నాది మీ అందరికి. ఇప్పుడు ఇక్కడ పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? పెన్షన్ బీడీ పెన్షన్ కానీ పెద్ద మనుషుల పెన్షన్ కానీ ఒకసారి చేస్తున్నామా? చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్. అంటే దగ్గర మీకు 9-10 ఏళ్ళు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి వస్తున్నాయి పెన్షన్. ఎక్కడికి వస్తుంది పెన్షన్ పైసలు? టంగు మరి బ్యాంకుకి వస్తాయా లేదా? మధ్యలో వచ్చిస్తారా? బ్యాంక్ వస్తాయి. నువ్వు పోతావు, మంచిగా జేబులో పెట్టుకుంటావు, వెళ్ళిపోతావు. అవునా? రైతు బంధు వచ్చిన ఉన్నారు ఎవరండి ఇక్కడ? రైతు బంధు చేతులు ఎత్తుండ్రే గట్టిగా బాబు. రైట్, చేతులు. నీ రైతు బంధు పైసలు ఎక్కడికి వస్తాయి? బ్యాంకులకు వస్తాయి కదా. డైరెక్ట్ నీ బ్యాంకులకు వస్తాయి. టింగు మన సపోర్ట్ వస్తుంది నీ ఫోన్ లా. నువ్వు పోతావు, జేబులో పెట్టుకుంటావు, పోతావు. కళ్యాణ లక్ష్మి వచ్చిన ఉన్నారు ఎవరండి ఇక్కడ? కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా బేట? నీకు చెక్ వచ్చింది, నీ పేరు మీద వచ్చింది కదా బేట? వచ్చింది, పోయినావు, పైసలు తీసుకున్నావు, అయిపోయింది. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చడంటే, ఇప్పుడు రైతు బంధుకి ఎన్నిసార్లు వచ్చింది? కేసీఆర్ 11 సార్లు ఇచ్చింది రైతు బంధు. ఎవరికైనా రూపాయలు ఇచ్చినావు? ఇయలే కదా. రూపాయి అవసరం రాలేదు. ఎందుకు? డైరెక్ట్ నీ బ్యాంక్ లోకి వచ్చింది. మా అమ్మలకు 10 సంవత్సరాలు పెన్షన్ వచ్చింది. ఎవరైనా పోయి అప్లికేషన్ పెట్టుకొని చేయి దాకినా ఎవరికన్నా? లేదు. ఎవరికైనా రూపాయి ఇవ్వాల్సి వచ్చిందా? లేదు. అది కేసీఆర్ గారు చేసిన గొప్ప పని. ఎవరికి అర్థం కాలేదు. కేసీఆర్ ఏం చేసిండు? మధ్యలో ఒక మంచి వస్తే మళ్ళీ చేయి చాపుతారని డైరెక్ట్ నీ బ్యాంకుకి వేయడం మొదలు పెట్టిండు. ఏది ఇచ్చినా నీ బ్యాంకుకి రావాలి, మధ్యలో ఎవరు రావద్దు. ఈ మధ్య నాకు షికాయత్ వస్తుంది మళ్ళీ. ఇందిరమ్మ ఇల్లుకు ఒక రేట్ అట, దాని పేరు ఇంకోటి మన రేషన్ కార్డుకు ఒక రేట్ అట. మీ కొడుకుని దండం పెట్టి కోరుతా ఉన్నా, ఇది రానియకండి. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అది మన హక్కు. మీకు ధర్మంగా వచ్చేది. మీకు రూపాయి ఎవడైనా అడిగితే, ఎవడైనా రూపాయి అడిగినా ఈ ముచ్చట మంచిగా రోగలు ఉండదు మన ఇంట్లో. రోగల్ బండి ఉందా అందరి లేదా? ఇంకా తీసేసారు, గ్రైండర్ పెట్టేది అందరూ. రోగల్ బండి ఉన్నది కదా, ఆ రోగల్ బండి తీసి మన తల మీద కొట్టి నా పేరు చెప్పుర్రి. నేనే స్టేషన్ జైలుకి నేను పోతా, నా పేరు చెప్పుర్రి. అర్థమైందా చెప్పి మీకు? మీ కొడుకులకే చెప్తున్నా, దేనికి ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి. కేసీఆర్ కింది కొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ నీ బ్యాంకులకు వచ్చినట్టు చూసుకున్నాడు. తెలుసు ఆయనకి లంగతనాలు లంగముచ్చట్టు ఉంటాయని చెప్పి తెలుసు ఆయనకి. అందుకొరకే ఏం చేసినా ప్రజలకు డైరెక్ట్ ఇవ్వాలి. అందరు ఏమనుకున్నారు? వాటికనే బ్యాంక్ వస్తుంది అనుకున్నారు. కాదు, మీకు ఎవరు మధ్యలో రావద్దని సార్ బ్యాంకులు ఇచ్చింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం మీ అందరికి. దయచేసి మీకు బిల్లులు వస్తాయి, సరే, దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు, అంతే. ఎవరు ఆపనికి లేదు. స్లాబ్ వేసినప్పుడు కింద బేస్మెంట్ కట్టినప్పుడు 1 లక్ష అందరికీ బిల్లులు వస్తాయి. ఎవరికి ఏం కష్టం ఉన్నా, మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా, బస్ స్టాండ్ ముందంటే బస్సు దిగితే నా ఇల్లు ఉంటుంది, నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా మీరు నన్ను కష్టపడితే నాకు చెప్పు, విలేజ్ సెక్రటరీ కానీ ఎవరైనా కానీ. ఇది మన హక్కు. ఇక్కడ ఉన్న అధికారులందరికీ జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ. అర్థమైనా చెప్పింది మీకు? సో దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే, ఎవరికి కూడా రూపాయి ఇవ్వద్దు. మంచి బ్రహ్మాండంగా ఇల్లులు కట్టుకోర్రి. ఇల్లులు మంచి మీ అందరికి వస్తున్నాయి, అది మన హక్కు. దాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఏం కష్టం ఉన్నాయి ఎవరికన్నా. కొందరు ఎంట నవ్వుతున్నారు, అంటే వాళ్ళకు కూడా ఫోన్ వచ్చినట్టుంది, నాకు 5-10 వేలు కావాలని చెప్పేసి. దండం పెట్టి చెప్తున్నా మీ అందరికి, ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు. అర్థమైనా? మీ కొడుకుగా చెప్తున్నా, ఇక్కడ అన్ని
నా మంచి ఉద్యోగం అన్ని బంద్ చేసుకొని వచ్చిన. ఎందుకు? మంచి రాజకీయాలు ఉండాలి, రాజకీయాలు క్లీన్ గా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పి వచ్చిన ఇడికి. ఇక గవే నడుస్తే ఎట్లా? అర్థమైంది మీకు? అందుకొరకే మార్పు రావాలి, ఎప్పుడో ఒకసారి మార్పు రావాలి. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దండం పెట్టి కోరుతా ఉన్నా, మీ కొడుకులా కోరుతా ఉన్నా. కాబట్టి ఏం కష్టం వచ్చినా నాకు చెప్పుండ్రి, నేను వస్తాను కావాలంటే. కానీ మీరు మాత్రం ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు. ఎవరికి మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయడమే మా ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హనుమకొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ బ్యాంక్ మీటింగ్ హాల్ నందు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటవీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖల మంత్రివర్యులు కొండా సురేఖ ముఖ్య అతిథులుగా ఎంపీ కడియం కావ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, టెస్కాప్ క్యాబ్ చైర్మన్ మాన్నేని రవీందర్రావు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి పాల్గొని చీరలను పంపిణీ చేశారు. నేలపైకి దించుదాం, జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండున, గంగ పొంగి పొరలిన నేల భీతి చెందున. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన, చిలుకురాలకుండున చిగురు వేయకుండున. ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం. ఎక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండున, గంగ పొంగి పొరలిన నేల భీతి చెందున. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం కో జాయింట్ ఫార్మా ద్వారా స్కూల్ షూస్ దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాశాఖను గాలికి వదిలేసిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దనే ఉంచుకొని విద్యపై అధిక దృష్టిని కేంద్రీకరించి విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారని తెలిపారు.
ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేయబోతా ఉన్నాం. ఫ్రీ ఇంటర్నెట్ కూడా ఇవ్వబోతా ఉన్నాము. అది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. తొందరలోనే ఇంటర్నెట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. సో అన్నీ ఇస్తా ఉన్నాం. కానీ చాలా స్కూళ్ళల్లో నేను విజిట్ చేసినప్పుడు, నేను ఈ మధ్యలో మీ స్కూల్కి వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్, మా పిల్లలందరూ ఏం చేస్తున్నారు, చాలామంది కనీసం చెప్పులు కూడా లేకుండా స్కూళ్ళలోకి వస్తున్నారు. సో అది ఇబ్బంది పడతా ఉన్నారనే దృష్టితోన ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు 12,000 మంది స్టూడెంట్స్కి మొత్తం ఉచితంగా షూ, టై, బెల్ట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని అన్ని స్కూళ్ళల్లో, అంటే మీలాక ఆ రోజు అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే కింద కూర్చొని చదువుకొని ఈ స్థాయికి వచ్చింది. నేనే కాదు, ముఖ్యమంత్రి గారు కూడా, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రోజు మీలాకనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తి కాబట్టి మీ బాధలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి, సో ఈరోజు మా పిల్లలకి ఏం అవసరం ఉన్నా మనం అన్నీ చేద్దాం మధు అని చెప్పి నాకే చాలా సందర్భాల్లో చెప్పాడు. సో నేను కూడా నేనే ఒక 5 lakhs ముందే ఇప్పుడు శాంక్షన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ సరిపోకపోతే మళ్ళా ఏర్పాటు చేద్దాము. సో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్న మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత మాది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన మాటగా మీకు అందరికీ చెప్పమన్నాడు, మన పిల్లలకు ఎక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా ఏర్పాటు చేద్దాము. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వద్ద 7 రోజుల బాలుడిని 6 లక్షల రూపాయలకు అమ్మడం, కొనడానికి చర్చించుకుంటూ ఉన్నారని వచ్చిన సమాచారంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు స్పందించి పోలీసులకు కూడా సమాచారం అందించారని, ప్రస్తుతం పసికందును కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశువు కేంద్రంలో ఉంచినట్లుగా పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చుట్టాలా లేకుంటే కిడ్నాప్ వస్తుంది? అక్కడ మూమెంట్ అబ్జర్వ్ చేయి. ఆమె పిలుస్తుందా, వెళ్ళిపోతుంది. అర్థమైంది. చుట్టాలా లేకుంటే కిడ్నాప్ వస్తుంది? అక్కడ మూమెంట్ అబ్జర్వ్ చేయి. ఆమె పిలుస్తుందా, వెళ్ళిపోతుంది. అర్థమైంది.
సారీ అమ్మాయి కూడా అక్కడ పోయి ఆడ కార్ దగ్గర ఉన్నది, కార్ ఎక్కుతుంది. పూతలపట్టు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలో దేవస్థానం 2026వ సంవత్సరం క్యాలెండర్లను మరియు డైరీలను ఆవిష్కరించిన స్థానిక శాసనసభ్యులు మరియు స్థానిక నాయకులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి ప్రసాదాలు అందజేసిన ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణినాయుడు, స్థానిక నాయకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు ఉన్నారు. చూడన్నా నో స్కూల్ కమిటీ చైర్మన్